ప్రభువైన క్రీస్తు నామములో మీకు వందనాలండి. ఇది నా పరిశుద్ధ వాక్య భాగము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు ఆత్మ విమర్శన చేసుకో అని అంటుంటారండి. అది మరి మనందరికి కూడా తెలుసు. మనం చేస్తున్నది మరి తప్పు ఒప్పు అన్నది మన హృదయాలకి, మన ఆత్మకు తెలుసు. అయితే మన యొక్క మరి బాహ్య పురుషుడిని అనగా మనకున్నటువంటి శరీరమును మనం అన్ని విధాలా మనం పోషించుకుంటున్నాం, మరి ప్రొటెక్ట్ చేసుకుంటున్నామండి, సంరక్షించుకుంటున్నాం. కానీ ఆంతర్య పురుషుడిని అయితే మనం మరి కేర్ చేయలేకుండా ఉంటున్నాం. మరి దానికి కూడా మరి రక్షణ అవసరం కాబట్టి మనం ఆంతర్య పురుషుని దినదినము నూతన మరి పరుచుకోవాలని మనం తెలుసుకుంటున్నామండి. ఎందుకంటే మరి చాలామంది అయితే ఆత్మరక్షణ బట్టి మరి చాలా సంతోషించేవారుగా ఉంటున్నారు. మరి కొద్దిమంది అయితే మరి దాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారండి. మరి నిర్లక్ష్యం చేయటం వల్ల చాలా మరి నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కొన్ని గంటల్లోనే మరి బయట వేసేస్తారు. ఎందుకంటే శరీరము మట్టి కాబట్టి మరి తనలో ఉన్నటువంటి ఆత్మ మరి పరలోకానికి మరి చేరుతుంది. మరి చేరినప్పుడు మరి ఆత్మకు రక్షణ ఉన్నప్పుడు దానికి ఎంతో నెమ్మది కలుగుతుందండి. అలాగే అందుకనే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో మన్నెనిది వెనకటి వలె భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు చేరునండి. అందువల్ల మనకు ఇవ్వబడినటువంటి ఆత్మను మరి దినదినము నూతనపరచుకోవాలని మనం హెచ్చరించబడుతున్నాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.